ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, మీ ప్రశస్తమైన నామమునకు ఈ ఉదయకాలంలోనే మమ్మల్ని మా సజీవులుగా ఆ పడకల మీద నుంచి లేపి ఉన్నతమైనటువంటి మీ కృపలో మేమందరం పాలిభాగస్తులవుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మీ పిల్లలు ఆశతో మీ సన్నిధికి చేరి వచ్చి ఉన్నారు నాన్న. వారిని పరిశుద్ధాత్మ శక్తి చేత, బలము చేత, నడిపింపు చేత తండ్రి, మీ వాక్కుల చేత అందరినీ బలపరచండి నాయన. ప్రతి ఒక్కరూ ఏవో కొన్ని బలహీనతలతో, ఇరుకులతో, సమస్యలతో, ఇబ్బందులతో, ప్రతికూలతలతో, సవాళ్లతో జీవిస్తున్నాను నాయన. మా సమస్య ఏదైనా మీకు మించిపోయేది కాదు తండ్రి. మీ హస్తము కొలసైనది కాదు. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడవు నాయన. నమ్మకమైన, సామర్థ్యము కలిగిన దేవునిగా, ప్రేమ కలిగిన దేవునిగా, సమస్తమైన ఆదరణను, కనికరము చూపు దేవునిగా, మా కన్న తండ్రిగా మీరు మాకుండగా మాకు లోకంలో ఏది అక్కరలేదు అన్నటువంటి రీతిగా జీవించగలుగుటకు, ఊహకు అందనటువంటి రీతిగా మీ నడిపింపును మాకు అనుగ్రహించగల సమర్థులని ఆదికాండము 12వ అధ్యాయము ద్వారా మేమందరము నేర్చుకున్నట్లు కృపదయ చేయండి దేవా. ఆత్మ సహాయమునివ్వండి. నేర్చుకున్నటువంటి మేము జీవితంలో ఓర్పుగా పాటించి అనేకులకు ఆ జీవపు వెలుగును పంచేటువంటి వాళ్ళుగా జీవించినట్లు కృపదయ చేయమని ప్రాధేయపడుతూ, తద్వారా మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకనమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడి యొక్క ఉన్నతమైన కృపను బట్టి దేవదేవుని సన్నిధానానికి మనం అందరం చేరి ఉన్నాం. ప్రియులారా, మరి గడిచిన దినంలో మనం ఆదికాండం 11వ అధ్యాయము నేర్చుకొని ఉన్నాం. అందులో చాలా విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. గర్విష్ఠులుగా ఉంటూ దేవుడి సంకల్పము నెరుగక సర్వలోకానికి విస్తరించాలని, సమస్త భూమిని లోబర్చుకోవాలని, ఆ సమస్త భూమి నుండి దేవుని పిల్లలు లేవనెత్తబడాలన్న దేవుని దివ్యమైన సంకల్పానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కావచ్చు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. లోకంలో మిగతా వాళ్లతో పోల్చినప్పుడు ఈ బాబెలు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నంత పని చేయగలిగినటువంటి వాళ్ళు అలాగ పూనుకున్నారు కూడా. అయినను దేవుని కంటే ఎవడూ శక్తిమంతుడు కాదు. దేవుడికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు అన్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ, దాన్ని రుజువు చేస్తూ, వారి ఆలోచనలన్నింటినీ కూడా తారుమారు చేసి తన సంకల్పాన్ని చక్కగా కాపాడుకున్నటువంటి ఘనాపాటి సర్వశక్తిమంతుడు తన సంకల్పానికి ఎంతగానో విలువనిచ్చి కట్టుబడేటువంటి దేవుడు మన కన్న తండ్రి. ఆ రీతిగా ఆయన ఆ రోజు ఆ షీనారు దేశము లేదా ఆ బాబెలు లేదా బబులోను, ఆ కల్దీయుల దేశం, ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా తుత్తునియలు చేసి దేవుడు కోరిన రీతి ఆలోచనలను మరలా పునఃస్థాపకం చేయడం జరిగింది. అలాగే
మనం అనుకుంటున్నట్టుగా చరిత్రలో మధ్యలో మనిషి చాలా కాలానికి నిప్పుగనుగొన్నాడు, అంత మునుపు పచ్చి మాంసం తినేవాడు అని ఈ మాటలు ఇవన్నీ కూడా కేవలం పుక్కిటి పురాణం అంటే జస్ట్ ఒక నోట్లో పుట్టింది తప్ప అది దానికి ఆధారాలు ఉండవు అని అర్థం. పుక్కిటి పురాణం అంటే అటువంటివన్నీ మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే వాళ్ళు కట్టాలని అనుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో కూడా తెలుసుకోవటం జరిగింది. ఇక ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల వరకు, అంటే ఈ 12వ అధ్యాయం అంతా కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా. దేవదేవుడు చాలా గొప్ప విషయాలు, ఒక మాటలో చెప్పాలంటే ఈ 12వ అధ్యాయము ఆదికాండానికి అంతటికీ కూడా ఒక గొప్ప మలుపు అని చెప్పవచ్చు. అది ఎలా మలుపో, ఎందుకు ఆ మలుపుగా చెప్పబడుతుందో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. 12వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా. ఈ తొలి 3 వచనాల్లో రాయబడినటువంటి ఈ యొక్క మాట అసలు ఎంత ప్రత్యేకమైనది అని మనం ఆలోచించగలిగితే, 11వ అధ్యాయము ఎండింగ్ వరకు, ఆదికాండం ప్రారంభము నుండి 11వ అధ్యాయము చివరి వరకు కూడా దేవుడు మానవ జాతిని అంతటినీ దృష్టించి ఆయన తీసుకున్నాడు నిర్ణయాలు. ఆయన చేసిన ప్రతి పని కూడా అందరికీ సంబంధించి చేయడం జరిగింది. మానవాళ్ళంతటికీ సంబంధించి, మానవ జాతి అంతటికీ సంబంధించి చేసినటువంటి విషయాలు. కానీ మొట్టమొదటిసారిగా దేవుడు మానవ జాతి అంతటి నుంచి ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా దృష్టించినట్లు మనం ఇక్కడ కనుగొనగలగాలి. ఒక వ్యక్తికి వచ్చేసి, అంటే మానవాళి అంతటినీ, ఆ జాతినంతటినీ పక్కన పెట్టి ఒక వ్యక్తి మీద దేవుడు సంకల్పించినట్లుగా, ఫోకస్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఆ వ్యక్తిని బేస్ చేసుకొని భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 వచనాలు మనం ఎన్నోసార్లు చదివాం, కానీ వీటిల్లో కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి మంచి సంగతులు ఉన్నాయి. ఏంటా మంచి సంగతులు అని అంటే, ఒక మనిషి గొప్పడవ్వాలంటే ముందు ఆ మనిషి పరీక్షలో పాస్ అవ్వాలి. మీరు బాగా చూడగలిగితే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు ఎప్పుడు చెప్పాడంటే, ఒక పరీక్ష పెట్టాడు అబ్రహాం గారికి. ఆ పరీక్ష తర్వాతే గొప్ప సంగతి. అంటే విజేత ఎప్పుడు అవ్వాలి ఒక మనిషి అని అంటే, విజయం ఎప్పుడు సాధించాలి, విజయం ఎప్పుడు వరిస్తుంది అంటే అతనికి ఒక పరీక్ష ఉండాలి. ఈరోజు నేను ఉద్యోగస్తున్నయ్యాను. ఉద్యోగం ఊరినే ఇవ్వలేదు గవర్నమెంట్. ఎట్లా ఇచ్చింది అనంటే, ఎన్నో టెస్టులు పెట్టింది, ఎందరికో ఎన్నో అర్హతలు ఇవ్వలేదు. ఆ టెస్టుకు ముందు కూడా అర్హత ఉండాలి. వాడు పడితే వాడు డిఎస్ రాయడానికి లేదు ఉద్యోగానికి. దానికి ఒక అర్హత సాధించుకోవాలి. టీచర్ ట్రైనింగ్ చేయాలి. టీచర్ ట్రైనింగ్ చేయడానికి ముందు ఎవడు పడితే వాడు టీచర్ ట్రైనింగ్ చేయకూడదు. మళ్ళీ ఏమండి, నాకు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, నేను టీచర్ ట్రైనింగ్ చేస్తాను అంటే కుదరదు. 10th అయిపోయింది చేసేస్తానంటే కుదరదు. కనీసం ఇంటర్మీడియట్ అయిపోవాలి. టీచర్ ట్రైనింగ్లో ఎంట్రన్స్ ఉంటుంది, అది రాయాలి, పాస్ అవ్వాలి. ఆ తదుపరి
ఆ ట్రైనింగ్ అంతటినీ పాస్ అయిపోవాలి, సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, సిలబస్ ఇస్తుంది. ఆ సిలబస్లో వాడు ఇచ్చినటువంటి సమయంలో వాడు కోరినటువంటి మార్కులు తెచ్చుకుంటే అప్పుడు ఉద్యోగం. ఇది మీకు అర్థమైతే ఈరోజు మరి ప్రశాంతంగా ఒక 14 సంవత్సరాలుగా నా మొదటి ధైర్యం దేవుడైతే, నా రెండో ధైర్యం ప్రస్తుతానికి ఉద్యోగం. కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా కూడా ఆగకుండా, ఎవరు ముందుకు వచ్చినా రాకున్నా చక్కగా దూసుకుపోయే రీతిగా పనులు చేయటానికి దేవుడు మొట్టమొదటి నా ఇన్స్పిరేషన్ అయితే, ఆ తర్వాత నేను సాధించుకున్నటువంటి ఉద్యోగం. ఏమంటే ఇవన్నీ ఎట్లా వస్తాయంటే మామూలుగా రాలేదు. ముందు టెస్టులన్నీ పాస్ అయిన తర్వాత, అందరికంటే ముందు తనను నిరూపించుకున్న తర్వాత వచ్చినటువంటి ఆధిక్యత ఇది. దాన్నే దేవుడు కూడా 12వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆయనకు టెస్టులు పెట్టాడు. ఆ టెస్టులలో ఒక టెస్ట్ ఉంది అని అనుకుంటున్నారేమో, కానీ ఆ ఒక టెస్టులోని 3 రకాలైనటువంటి చిన్న టెస్టులు ఉన్నాయి. అందులో మొదటి టెస్ట్ ఏంటి అని అంటే, నీవు లేచి నీ దేశాన్ని వదిలేయి అన్నాడు. దేశాన్ని వదిలేయమంటే మనకు దేశం మీద ఎంత భక్తి ఉందో మనకు తెలుసు. ముఖ్యంగా భారతీయులకు ఎక్కువ దేశభక్తి. దేశం మనదే, తేజం మనదే అని, దేశం అంటే మట్టి కాదు అని చెప్పి ఎన్నో రకాలైన పాటలు, విషయాలు. ఈ మధ్యన మననే మనకు 75వ స్వాతంత్ర దినోత్సవం అయిపోయింది. ఏమండి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే మాట విన్నారు కదా? ఎంతమంది విన్నారండి ఆ మాట? ఇప్పుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే అర్థం ఏంటంటే, మనం పుట్టినటువంటి ఈ గడ్డ, ఈ భూమి, ఈ మాతృభూమి ఎంత గొప్పదంటే స్వర్గం కంటే గొప్పది అని అర్థం. ఆ మాట ఏదో సినిమాలో వచ్చినటువంటి పాటలోని మాట కాదండి. వాస్తవంగా చెప్పాలంటే అది చరిత్రలో. అంటే రాముడు లంకను జయించిన తర్వాత లక్ష్మణుడు అన్నాడంట, అన్నయ్య అసలు లంక చాలా అద్భుతంగా ఉంది, లంక అంత కొంప అంటారు చూసారా, కొంప చాలా పెద్దది, ఇల్లు చాలా పెద్దదైతే లంక అంత కొంప అని అంటారు. రావణుడు కట్టుకున్నటువంటి అక్కడ సామ్రాజ్యం కానీ ఇదంతా కూడా శ్రీలంక, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా శ్రీలంక, అదంతా కూడా చాలా దుర్భేద్యంగా ఉండేదట, సుభిక్షంగా ఉండేదట. అది ఎంతవరకు ఉందంటే లక్ష్మణుడు చూసి ఇన్స్పైర్ అయిపోయి మనం ఇక్కడే ఉందాం అన్నయ్య, మొత్తం ఎట్లాగో రావణుడిని జయించేసాం కదా, ఇది మన సొంతం అయిపోయింది కదా, మొత్తం ఇక్కడికే మనం పరిపాలన అంతా షిఫ్ట్ చేసుకుందాం, మన దేశం కంటే చాలా బాగుంది అని అంటే అప్పుడు అన్నాడట రాముడు, ఎవరే మన జన్మభూమి అయోధ్య ఇక్కడంతా కూడా ఎంత గొప్పది తెలుసా, అది స్వర్గం కంటే గొప్పది నాయనా, నువ్వు దీన్ని చూసుకొని మురిసిపోతున్నావు, వద్దు నాయనా మనం మన దేశానికి వెళ్దాం పదా అని చెప్పినప్పుడు వచ్చిందట. ఏమండి, ఇక్కడ ఈ ప్రస్తాన్ని నేను ఎందుకు చేస్తున్నానంటే, అది నిజమో కాదో ఆ తర్వాత సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, జన్మభూమిని వదిలేయమని చెప్పినప్పుడు అది ఎంత రిస్కీ వర్క్ అంటే, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా ఫారెన్ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో? అంటే ఫారెన్ వెళ్ళి తిరిగి రావటం అంటే కువైట్ కానీ వేరే దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చిట్టి పాల్ మన దేశాన్ని, సొంతల్ని, అమ్మను, ఆ తోబుట్టుల్ని, ఆత్మీయుల్ని, వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు చిట్టి నీకు ఎట్లా అనిపించింది? చిట్టి చాలా సంతోషం అనిపించిందా, చాలా బాధ అనిపించిందా, ఏమనిపించింది, ఎందుకు అనిపించింది, ఎందుకు బాధగా అనిపించింది నాయన? ఇంకా వదిలేసి వెళ్ళటమే కాదు, ఇంకొక కారణం కూడా ఉంటుంది, మేజర్ కారణం. అదే చాలా చాలా ప్రాముఖ్యమైనది. వీళ్ళని వదిలేసి పోవడం కంటే మించినటువంటి సమస్య ఒకటి ఉంది. అదేంటంటే, వెళ్ళొచ్చిన చిట్టికి తెలిసి ఉండాలి, లేకపోతే బాగా అర్థమైనటువంటి వాళ్లకు, మనలాంటి వాళ్ళు కూడా తెలిసి ఉండాలి. ఏంటంటే, ఊరు కాని ఊరుకు పోతేనే మనం
మన మనసులో ఉండదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు కొత్త, పరిస్థితులు కొత్త. ఏ పరిస్థితి ఎటొచ్చి ఎలా మారుతుందో తెలియదు కదా. మెయిన్ ఆ కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు అక్కడ మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయో లేదో, అక్కడ నేను అడ్జస్ట్ అవుతానో లేదో, నాకు ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుంది, రకరకాలైనటువంటి డౌట్స్తో అక్కడ బిక్కుబిక్కుమంటూ అడుగు పెడతామండి. ఈ 2 రిస్కులే. అయిన వాళ్ళని మన బలగం ఇల్లు, సొంతోళ్ళు అంటే నీళ్లలో మొసలున్నట్టే, సొంతూరులో సొంత వాళ్ళ మధ్య ఉంటే కదా. అక్కడి నుంచి ఏమవుతోంది, మొసలే నీళ్ళలో నుంచి బయటపడతాం, వేరే దేశానికి వెళ్ళటం అనేది. అంటే ఇక్కడ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అబ్రహాం గారు ఏమి లేనోడైతే కాదు. ఎందుకనంటే వాళ్ళు ఎంతగా ఆర్జించారనేది 5వ వచనంలో చూడండి. 12వ అధ్యాయం 5వ వచనంలో అబ్రాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. సో యావదాస్తి, వాళ్ళు ఆర్జించినటువంటి యావదాస్తి అన్నాడు. చాలా సంపాదించారు. అరే ఎంతో సంపాదించినాడు. ఇప్పుడు ఫారిన్ పోవాలంటే ఎందుకు పోతారు, చిట్టి ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు మీరు? పేదరికం. ఇక్కడ పరిస్థితులు అనుకూలించే పరిస్థితులు లేవు. పరిస్థితులు మనం కొంచెం అధిగమించాలి, చెయ్యాలి అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొస్తేనే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశం. అదే సమృద్ధి తనకు ఉండుంటే వెళ్ళగలడా? నాకేం అవసరమయ్యా, చేతి నిండా 2 చేతులతో సంపాదిస్తున్నాను, నాకు సమృద్ధి కావాల్సినంత ఉంది, నేనెందుకు వెళ్తాను? అరే సమృద్ధి కోసం కాదు ఇప్పుడు దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళమని చెప్పే దేవుడు. లేమిలో నుంచి కలిమిలోకి వస్తుందిరా బాబు, నువ్వు వెళ్ళు అని చెప్పింది కాదు. ఆశీర్వాదము డబ్బుకు సంబంధించింది కాదు అబ్రహాం గారికి, ఎందుకంటే ఆయన కావలసినంత ఆల్రెడీ ఉంది. అయినా నాకేం అవసరం ప్రభువా, నాకు డబ్బు లేదా, జనాలు లేరా, దాసదాసీలు లేరా, ఎవరు లేరని చెప్పు, నేనెందుకు పోవాలి? నాకేమవసరం? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే ఆల్రెడీ నేను ఆశీర్వదించబడ్డానయ్యా, ఆల్రెడీ నేను కడుపు నిండినోనేనయ్యా. మళ్ళీ నువ్వు కొత్తగా ఆశీర్వదిస్తానడం ఏంటి? అయితే నేను ఇప్పటికి ఏం ఆశీర్వాదం లేకుండా ఉండాలనుకుంటున్నావా? చూసావా నా దగ్గర ఎంతమంది ఉన్నారో, నా దగ్గర ఎంత ఉందో చూసావా అని దేవుడితో అనొచ్చు. కానీ ముందు పరీక్షకు గురయ్యాడు అబ్రహాం గారు. ఆ తర్వాతే ఆశీర్వాదం కోసం ఏం ఆలోచన చేయలేదు. ఇక వేరే ఆశీర్వాదం ఏమై ఉంటుందని ఆరా తీయలేదు. విధేయుడు ఒక వ్యక్తి మీదకి, అంటే మానవ జాతి అంతటి మీద నుంచి ఒక వ్యక్తి మీదకి దేవుడు దృష్టి సారించాడంటే ఊరికే సాధించాడా? వాళ్ళందరిలో లేని ఏవో గొప్ప గుణాలు అబ్రహాం గారిలో ఉన్నాయి. ఆయనలో ఉన్నది, ఆయన గొప్పవాడయడానికి ఈరోజు ఇస్మాయిల్లకు కానీ, ఇస్రాయేలులకు కానీ, క్రైస్తవులకు కానీ మూల పురుషుడిగా ఉంటూ 3 జాతులోళ్ళు, అంటే ఈ 3 వర్గాల వాళ్ళు ఇస్మాయిల్ ఏమంటారు, ఓ మా తండ్రి అంటే మా తండ్రి అని కొట్టుకు చేస్తారు అబ్రహాం గారి గురించి. ఇస్రాయేలులు అబ్రహాము మా తండ్రిని మీరు చెప్పుకునవద్దు, వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరనుకున్నారు? మా పితరుడు, మా హిస్టరీ ఏంటో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా పితరుడు ఎవరు, మా ఫాదర్ ఎవరో తెలుసా నీకు? దేవుడి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, దేవుడి మాటను జవదాటనటువంటి గొప్ప దీక్షాపరుడు, గొప్ప విశ్వాసి అని ఎన్నెన్నో చెప్పుకుంటాం. క్రైస్తవులం కూడా ఏం చెప్పుకుంటాం, మేమందరం అబ్రహాం సంతానం అండి, అబ్రహాం వారసులు అండి, అబ్రహాం బిడ్డలం అండి అని చెప్పుకుంటాం. ఎవడి చరిత్రలో ఇంత గొప్ప స్థితిలోకి వెళ్ళినటువంటి మహానుభావుడు ఎవరు లేరండి మానవ జాతి చరిత్రలో. అంత గొప్ప ఆధిక్యత ఊరికే రాలే. దేవుడు సొంత దేశాన్ని వదిలేయమన్నాడు, ఆ తర్వాత నుంచి బంధువులను వదిలేయన్నాడు. అంటే దేశం తర్వాత దగ్గరలో ఇంకా దగ్గరగా ఉన్నోళ్ళు బంధువులు బలగం, బంధుబలం అని అంటారు చూసారా. ఏ దానికైనా వాళ్ళు
వాళ్ళతో ఉంటే మనకు సమస్య ఉండదు. ఏ ఇరుకుకైనా ఇబ్బందికైనా వాళ్ళు బంధువులు కదా, సంబంధం రక్త సంబంధం ఉందో ఏదో ఒకటి మనకు రిలేషన్ ఉంది కదా అని మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతికూలతలు వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకుంటారు. వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు. ఒకసారి కాబట్టి ఒకసారైనా ఏమండి ఆ బంధువుల దగ్గర నుంచి రమ్మన్నాడు. ఆ తర్వాత ఏంటి, తండ్రి ఇల్లు, ఇంకా దగ్గరోళ్ళు, తండ్రి ఇంటి వాళ్ళందరి నుంచి వదిలేసి దూరంగా వెళ్ళిపో, నేను చూపించే దేశానికి వెళ్ళిపోను. చూపించే దేశం అంటే అప్పుడు గూగుల్ మ్యాప్ లేదు, ఆ దేశం యొక్క పరిస్థితులు కనుక్కోవటానికి గూగుల్ తల్లి లేదు. తెలియకపోయినా ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది అంటారు చూసారా, అలా వచ్చేటివి ఏమి లేవు కదా. ఏమండి ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, ఆ దేశం ఎట్లుంటుందో, ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏంటో తెలియదు, ఇక్కడ కంటే బెటర్గా ఉంటుందా లేకపోతే ప్రతికూలంగా ఉంటుందో తెలియదు. అబ్రహాము గారి పరిస్థితిని మీరు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అలాంటి పరిస్థితులండి దేవుడు ఆ రోజు పెట్టిన పరీక్ష అబ్రహాం గారికి. మామూలు పరీక్షలు కాదు. మనమేదో అనుకుంటాం అని ఎప్పుడు చదివేవి కాదు, చదువుతుంటే ఈజీగానే అనిపిస్తాయి, కానీ అందులోనికి ఎంటర్ అయితే అర్థం అవుతుంది మన పరిస్థితి ఏంటి అని. మనమైతే ఎంతవరకు నిలబడగలం, తేలిపోతాం లేదా ఏమండి. ఇక్కడ వాతావరణం సరిగా లేకపోయినా, ఫెసిలిటీస్ సరిగా లేకపోయినా, అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా, తండ్రి కుటుంబంలో ఎక్కడా శాంతి సమాధానం లేకపోయినా వాళ్ళతోనే ఉండాలని మనం అనుకుంటాం కదా. ఏది ఏమైనా ఆ బంధాన్ని మనం పోగొట్టుకుంటామా చెప్పండి అని మనం ఎన్నో చెప్తూ వస్తాం కదా. అని ఇటువంటివన్నీ కూడా మొత్తం పక్కన పెట్టాడు. అలా పక్కన పెట్టిన తర్వాతే అది అందులో పాస్ అయితేనే గొప్ప జనం అవుతాం. అంటే టెస్ట్లో మనం పాస్ అయిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చి ఫలితం వస్తుంది, ఫలం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే చరిత్రలో ఎక్కడ చూసినా మానవాళి మనం పరీక్షకు గురవం. దేవుడు కోరినటువంటి రీతిగా ముందు వినాలనుకోము, బ్రతకాలనుకోము, చెయ్యాలనుకోము, కానీ ఆశీర్వాదం మాత్రం కావాలంటాం. దేవుడు అంటాడు, నేను చెప్పినట్టు నువ్వు చేయకుండా ప్రభువా అంటే నన్ను కాకాబెడితే నేను ఇచ్చే రకం కాదు నాయన అంటున్నాడు. ముందు పని చేయి, ముందు పరీక్షలో పాస్ అవు, ఆ తర్వాత రా ఈ స్థితికి వచ్చాయి. పాస్ అయిన తర్వాత నువ్వు వద్దన్నా నీకు వచ్చే పరిస్థితులు వస్తాయి. కానీ మనం ప్రభువా ఇట్లాంటి పరీక్షలు లాంటివి ఏం లేకుండా కొంచెం షార్ట్ కట్లో ఏదన్నా క్లియర్ అయ్యేటట్టుగా ఉంటే చూడు ప్రభువా అనేవాళ్ళు ఎంతో మంది ఉంటారండి. అది జరిగే పని కాదు పిల్లల. రైట్. తర్వాత అబ్రహాం గారితో ఈ విధంగా మాట్లాడేటప్పుడు ఈ 3వ వచనంలో నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించే వారిని దూషిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అది భూమి యొక్క సమస్త వంశాలు అబ్రహాం యందు ఎట్లా ఆశీర్వదించబడతాయండి, ఎట్లా సాధ్యమవుతుంది, ఏ రూపేణా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అని ఆలోచించగలిగితే దీనికి సమాధానంగా గలతీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తూ చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. 16వ వచనంలో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడింది కదా. 12వ అధ్యాయం ఆదికాండంలో వాగ్దానం. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒక్కడి గూర్చి అన్నట్లే నీ సంతానముకు అని, ఆ సంతానము క్రీస్తు. అది అంటే నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడును అని అంటే వాళ్ళని చూసి ఇంతకు ఈ అబ్రహాం సంతానం అని అంటే ఇస్మాయిలీలా, ఇస్రాయేలీలా, ఇసాకా, యాకోబా, ఎవరిని బట్టి ఆశీర్వదించబడతాడు అబ్రహాము గారిని? అబ్రహాము బట్టి సమస్త వంశాలు అంటే అబ్రహాము గారి సంతాన స్వభావం ధరించుకొని ఆయన యొక్క శారీరకమైనటువంటి శరీరమును బట్టి అబ్రహాము సంతానముగా పిలువబడేటటువంటి సృష్టికర్త వస్తాడు, ఆయన గర్భవాసను ఉద్భవిస్తాడు.
ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయన రక్షకుడిగా స్వీకరించినప్పుడు మనకు నిజమైనటువంటి ఆశీర్వాదము కలుగుతుంది. కానీ దీనికి యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదం లేదు. అందరూ కూడా ఈ ఆశీర్వాదంలో పాలుపంపులు పొందొచ్చు. అలా చెప్పడం బట్టే మనకేమైంది? ఇప్పుడు మనం ఇశ్రాయేలుమా, యూదులమా కాకపోయినా కూడా దేవుడి బిడ్డలమయ్యాము. ఎట్లయ్యాము అంటే క్రీస్తుని బట్టే కదూ. కాబట్టి అబ్రహాము గారి గర్భవాసం నుండి లోకరక్షకుడు ఉద్భవించబోతాడు. అది అబ్రహాం గారికి రాబోతున్నటువంటి గొప్ప ఆధిక్యత. అటు నీ సంతానమును బట్టి భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయంటే అర్థం అది క్రీస్తు ద్వారా అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఆ దేవుడు ఆ మాట చెప్పగానే 4వ వచనానికి, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనానికి వచ్చేసరికి యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు కూడా అతనితో వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే 75 ఇయర్స్ ఏజ్లో దేవుడి యొక్క పిలుపు వచ్చిందండి. కానీ ఆయన ఎంతకాలం బతికాడు తెలుసండి? అబ్రహాం గారు ఎంతకాలం బతికారండి? ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు 175. సో 175 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాం గారు. ఇది సరైనటువంటి లెక్క. ఇప్పుడు ఆయనకు పిలుపు ఎప్పుడు వచ్చింది? దేవుడు ఎప్పుడు పిలిచాడు? నాయన నువ్వు నా సాక్షిగా ఉండు, నాయన నువ్వు ప్రత్యేకించబడాలి. ఇప్పుడు ఎందుకంటే అబ్రహాం గారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరు అనుకుంటున్నారు? పచ్చి విగ్రహారాధికులు. ప్రపంచం ఆ సమయానికి అంటే జలప్రళయం తర్వాత ఏదో కుదుటబడినటువంటి పరిస్థితికి రాలేదండి. కుదుటబడినటువంటి పరిస్థితి రాలే. వాళ్ళందరూ కూడా లోకమంతా విగ్రహారాధనతో మునిగిపోయి, ఇప్పుడు అబ్రహాం గారి సంబంధులు, అబ్రహాం గారి పితరులు వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులని ఎలా చెప్పగలము? దీన్ని కొందరైతే ఇంకా అత్యుత్సాహానికి వెళ్ళిపోయి ఏం చెప్పడం జరిగిందంటే, ఈయన బొమ్మలు అమ్ముకునేవాడట, విగ్రహాలని. రాముడు బొమ్మలు, కృష్ణుడు బొమ్మలు, బొమ్మలమ్మ బొమ్మలు అని అమ్ముకునేవాడట. ఇట్లాంటి మాటలు కూడా చెప్పేవాళ్ళు సేవకులు చాలా మంది వచ్చారు. అలా చేసేవాడని ఎక్కడే కానీ మనకు బైబిల్లో ఆధారాలు లేవు. ఆయన ఏదో విగ్రహాలు అమ్ముకున్నట్టు. ఆయన అమ్ముకోవాల్సిన పనే ఉందండి, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కదా ఆయన. ఇట్లాంటివన్నీ ఏదో ఒకటి జిమ్మిక్కులు చేయాలి. ఎందుకంటే చెప్పడానికి మ్యాటర్ ఏమి ఉండదు కదా. సేవకులు ఈరోజు లోకంలో ఎట్ట తయారయ్యారు మీకేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టపడే తత్వమే లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఏమండి, ఎంతో నేర్చుకొని వాళ్ళందరికీ దోచిపెట్టాలన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు పిల్లలు. మంచిది, చూద్దాం వాళ్ళ గురించి, అబ్రహాం గారి పితరుల గురించి దేవుడిచ్చినటువంటి విషయం ఏంటి అని ఆలోచన చేయగలిగితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెహోషువ జనులందరితో ఇట్లనండి, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అంటే యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అలా పూజించినటువంటి వాళ్ళ వంశము, జాతి, ఇతర దేవతలు పూజించినటువంటి వాళ్ళలో తెరహు కుటుంబీకులు కదా వీళ్ళు. అబ్రహాం గారు కానీ, నాహోరు కానీ, హారాను కానీ వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళందరూ విగ్రహారాధికులు. అలా విగ్రహారాధికులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక్కసారిగా నిజదేవుడి వైపు, ఈ విగ్రహాల నుంచి నోరున్నా మాట్లాడలేని, చెవులున్నా వినలేని, కళ్ళున్నా చూడలేని, చేతులున్నా పని చేయలేని, కాళ్ళున్నా నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాటిని నుంచి ఆ మూర్ఖత్వపు అంధభక్తి నుండి అసలైనటువంటి ఆత్మీయ భక్తిలోనికి నడిపించే సమయానికి అబ్రహాం గారి వయసు 75 సంవత్సరాలు. ఆయన కన్ను మూసే సమయానికి ఆయనకున్న వయసు 175 సంవత్సరాలు. అంటే ఆయన నిరీక్షణకు ఎన్నేళ్ళండి?
అబ్రహాము గారి నిరీక్షణకు ఎన్ని సంవత్సరాలు విశ్వాసిగా బతికాడు అనుకుంటున్నారు? 100 ఏళ్ళండి. ఏమండి, శతదినోత్సవం జరుపుకుంది అని సినిమా గురించి చెప్పేటప్పుడు ఎంత సక్సెస్ఫుల్ సినిమా, ఎంత గొప్ప సినిమా అని చెప్తూ ఉంటారు. సినిమా 100 రోజులు ఆడటం కాదు. అసలు అబ్రహాం గారి జీవితం 100 సంవత్సరాలు అజరామరంగా నిలిచిపోయింది ప్రియులారా. అది విజయం అంటే. కాబట్టి నిరీక్షణకు, ఆయన అబ్రహాము గారి నిరీక్షణకు 100 ఏళ్లు దేవుడి సేవలో దేవుడు కోరిన రీతిగా భక్తి చేసి మనందరికీ మాదిరిగా ఉండి వెళ్ళిపోవటం జరిగింది మన పితరుడైనటువంటి అబ్రహాం గారు. సో 75 సంవత్సరాల వయసులో పిలువబడి 175 సంవత్సరాల వయసు అంటే 100 సంవత్సరాలు నిలదొక్కుని జీవించాడు. తన జీవిత కాలంలో మెజారిటీ భాగం అంటే మోర్ దాన్ 50% దేవుడి బిడ్డగా, దేవుడు కోరుకున్నటువంటి గొప్ప విధేయుడిగా, గొప్ప విశ్వాసిగా మనకు అందరికీ కూడా నిలిచిపోతాడు అబ్రహాం గారు. ఏమండి, సో ఇకపోతే దేవుడు నమ్మశక్యంగాని వాగ్దానాలే ఇస్తాడు కొన్ని సందర్భాల్లో. ఎందుకనంటే ఆల్రెడీ సారమ్మకు ఏముంది? 11వ అధ్యాయం ఆదికాండం 30వ వచనంలో, ఆదికాండం 11వ అధ్యాయం 30వ వచనంలో ఏమని రాయబడింది? సారయి గొడ్రాలై ఉంది అని రాయబడింది. ఆల్రెడీ గొడ్రాలుగా ఉంది సారమ్మ గొడ్రాలుగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు చూడండి. ఆల్రెడీ గొడ్రాలని సారమ్మకు తెలుసు, అబ్రహాం గారు తెలుసు, అందరికి తెలుసు. తెలిసినా కూడా నేను నిన్ను గొప్ప చేస్తానంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మానవుడికి అందింది చాలా తక్కువ, మానవుడికి తెలిసింది చాలా తక్కువ. మనకు సమస్యలు మాత్రమే తెలుసు. అవి మహమ్మారిగా మారి మనల్ని కబలించబోతున్నాయి. మనం ఏం చేసుకోలేము, మనం అశక్తులము, మనం బలహీనము, మనం చేతగాని వాళ్ళము అనేటట్టే చేస్తాయి. కానీ వన్స్ దేవుడు ఎంటర్ అయ్యాడంటే ఈ బలహీనతలు, ఈ చేతగానితనాలు అన్నీ పటాపంచలైపోతాయి. సారమ్మ గర్భము ఉడిగినటువంటి పరిస్థితుల్లో ఉంది, గొడ్రాలే ఉంది. కానీ ఆ గొడ్రాలిగా కలిగినటువంటి, భార్యగా కలిగినటువంటి వ్యక్తికి దేవుడిచ్చిన వాగ్దానం చూస్తే నేను గొప్ప జనం చేస్తానన్నాడు. ఒక్క బిడ్డ కూడా పుట్టడానికి అవకాశం లేనటువంటి వ్యక్తికే మొత్తం నేను ఆశీర్వదించేస్తాను, నీ భూమి మీద విస్తరించిపోతావని చెప్పేటువంటి మాటలు చెప్తే ఎంత నమ్మశక్యమైందనండి అది. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు అండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అంటేనే అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగిన వాడు. ఇది జరగదు, ఇది వల్ల పడదు, ఇది కాదు అనుకుంటున్న దాన్ని చెయ్యడానికే ఆయన దగ్గరికి రావాలి. ఆషామాషి ఆయన కాదు కదా ఆయన. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది గమనించాలి మనం. కాబట్టి ప్రియులారా, నమ్మశక్యము కాని వాగ్దానాలు దేవుడు అప్పుడప్పుడు మనుషులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దాన్ని మనం ఏం చేయాలి అని అంటే దేవుడు చెబితే సరి, దేవుడు చెబితే ఇంకా నమ్మాల్సిందే అనే పరిస్థితి. అంత విశ్వాసంలోనికి రావాల్సింది ప్రియులారా మనం అందరం. తర్వాత కిందికి వద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో 6వ వచనం నుండి చూద్దాం. 6వ వచనం నుండి, అప్పుడు అబ్రాహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా, చూడండి ఎట్లా ఊరిస్తున్నాడు దేవుడు. ఏమండి, దేవుడు చెప్పినట్టుగా మొత్తం అంతా బెటాలని వేసుకుని కదిలేసిన తర్వాత షెకెము ప్రాంతానికి వచ్చాడు. ఆ షెకెం ప్రాంతంలో ఆల్రెడీ కనానీయులు వెల్ సెటిల్డ్. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ సంతానానికి ఇదిగో ఈ దేశమే ఇస్తా అన్నాడు. అంతకుముందు చెప్పలే, ఏ దేశం ఇస్తానని చెప్పలేదు. ఏమండి, కానీ ఆ దేశానికి వచ్చిన తర్వాత, ఆ దేశాన్ని అబ్రహాం గారు చూసిన తర్వాత దేవుడు ఇదిగో నాయనా నేను చెప్పిన దేశం ఇదే, నీకు ఇచ్చేస్తానన్నాడు. ఏదో లోకంలో సామెత ఉంది, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. వాళ్ళ ఆవిడేమో గొడ్రాలుగా ఉంది, దేవుడేమో ఇటువైపు చూస్తే వాగ్దానాల మీద వాగ్దానాలు చేసుకొని పోతున్నాడు. ప్రారంభంలో ఏమో నీకు నేను గొప్ప దేశం ఇచ్చేస్తాను,
గొప్ప జనానిగా చేసేస్తానన్నాడు. ఏకంగా ఇప్పుడు దేశంలోకి తీసుకొని వచ్చి ఇదిగో ఈ దేశమేనైనా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఏమండి ఎట్లుంటుందండి అబ్రహాం గారికి? ఇవన్నీ చూసే ఒకానొక సమయానికి వచ్చేసరికి అబ్రహాం గారు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా దేవుడా, మహానుభావుడా అని చెప్తూ మాట అన్నాడు. 15వ అధ్యాయం చూద్దాం. 15వ అధ్యాయము ప్రారంభం నుంచి, ఆదికాండం 15వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూడగలిగితే అక్కడ ఆయన అన్న మాట చూడండి. ఏమంటున్నాడు? 15వ అధ్యాయం ప్రారంభం నుంచి, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అప్పుడు అబ్రహాం గారు మాట్లాడుతుంది, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. నువ్వు ఏమిస్తే ఏముంది ప్రభువా, నాకు సంతానమే లేకుండా పోయింది. నువ్వేమో ముందు నుంచే చెప్తూనే వస్తూనే ఉన్నావు, కానీ ఏది ఇచ్చిందేది? చెప్తున్నావు కానీ, ఊరిస్తున్నావు కానీ మళ్ళీ ఉసూరు మనిపిస్తున్నావు దేవా, సంతానమే అయ్యా అని. ఎంతో అంటే అసలు అబ్రహాం గారి సిచ్యువేషన్లో మనం ఉండుంటే అప్పటిదాకా కూడా ఆగేవాళ్ళం కాదు, మనం ఎప్పుడో తేలిపోయేవాళ్ళం. ఏమంటే ఆయన గొప్పడు, మహానుభావుడు కాబట్టి ఊరికే ఎన్నుకున్నాడు. మానవ జాతి అంతటినీ పక్కన పెట్టి ఒక వ్యక్తిని, అసలు ఎన్ని గొప్ప గుణాలు ఉండాలండి, ఎన్ని సుగుణాల సంపన్నుడై ఉండాలనుకుంటున్నారు. అలా ఉంటే కదా ప్రత్యేకించుకునేది. ఏవి లేకుండానే అందరికంటే ఎక్కువగా నేను హెచ్చించబడాలనే మనం అత్యాశకు పోతాం, దురాశకు పోతాం, పేరాశకు పోతాం. ప్రియులారా, అది మంచిది కాదు. దేవుడు హెచ్చించినటువంటి మనిషిగా మనం ఉండాలి. ఆయన హెచ్చించాలంటే ఒకటేనండి, ఆయన మాటను మనం పాటించాలి. అది నమ్మశక్యమైందా కాదా, జరిగేదా, జరిగేటట్టు ఉందా లేదా, ఇవన్నీ కాదు. బావిలో దూకమన్నా కూడా కళ్ళు మూసుకొని దూకేయాలి, అట్లా ఉండాలి. అంటే గుడ్డిగా నమ్మాలండి. ఒక మాట చెప్పాలంటే, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నాయన నువ్వు ఏది చెబితే అది కరెక్ట్. ఒకసారి మీకు చెప్పానో లేదో, మన బక్సింగ్ ఫెలోషిప్లు మీకు తెలుసు కదా. ఈ బక్సింగ్ ఫెలోషిప్ సంబంధించినటువంటి హెడ్ భక్త సింగ్ గారు, ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి అడిగాడట, ఏమండి మీరు బైబిల్ని నమ్ముతారా, దేవుని నమ్ముతారా అని అడిగి. అయ్యో అదే మాట అండి, 100% నమ్ముతాను, నేను నమ్మందే నేను ఈ స్థితికి వచ్చానా అని అంట. సరేనండి, మరి యోనా గారిని తిమింగలము మింగింది అని ఉంది కదా బైబిల్లో, మీరు దీన్ని ఎట్లా నమ్ముతారండి, ఏమన్నా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితేనండి అని అడిగారట. మరే పిచ్చోడా, బైబిల్లో యోనాను తిమింగలం మింగింది అని చెప్పేది నమ్మలేకపోతున్నావు కదా. ఒకవేళ బైబిల్లో గనక యోనా గారే తిమింగలాన్ని మింగేశాడు, తిమింగలం యోనాన్ని మింగడం కాదు, తిమింగలాన్నే యోనా మింగేశాడు అని అంటా కూడా, అని రాయించున్నా కూడా నేను నమ్ముతాను. దేవుడు రాయించాడంటే నమ్మాల్సిందే అని ఆయన చెప్పడం జరిగిందట. అంటే ఎంత గొప్ప విశ్వాసం చూడండి. మనం ఇట్లా నమ్ముతాం. అన్ని డౌట్లు అండి. దేవుడు ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కన్ను అనగానే ఏమంటాం మనం? ఇప్పుడు ఈవెన్ మరియమ్మ తల్లి కూడా ఇదే మాట, ఇది నాకేలాగు సంభవించును, నేను పురుషుని ఎరుగని దాననే. పురుషుని ఎరుగనిదే చరిత్రలో, మానవ చరిత్రలో ఎప్పుడైనా ఒక స్త్రీకి బిడ్డ కలిగినా, ఇది కామన్ క్వశ్చన్. అదే ఆలోచన ఆమెకు కూడా వచ్చింది. అప్పుడు అన్నాడు, అమ్మా ఇది మానవ మాతృలతో జరిగేది కాదు తల్లి, దేవుడి పరిశుద్ధాత్మ శక్తితో జరిగేది నాయన. శక్తి చేతనైన క్రియ చేతనైన కాక పరిశుద్ధాత్మ చేతనే జరుగుతుంది అని చెప్తారు చూసారా. అట్లాగా అసాధ్యం మానవుడికి అనిపించినవి, అసలు ఊహకు కూడా అందనటువంటి రీతిగా దేవుడు కార్యాలను జరిగించగలడు. అందుకే నేను చెప్తూ ఉంటున్నాను, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన విషయాలు ఏదో సైన్స్తో జోడించి నిరూపించాలి అన్నటువంటి ఆలోచన మనం ప్రతిదీ చేయకూడదు, పొరపాటు. కన్యక కనగలదు అని ఎవరన్నా మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరన్నా నిరూపించాలని చూశారనుకోండి, ఒక చిన్న విషయం, అవును అది చరిత్రలో జరిగేది, ఎవరికైనా జరిగేది. అది ఇందులో ప్రత్యేకత ఏముంది, దేవుడి గొప్పతనం ఏముంది?
అంటే దేవుడికి ఉన్నటువంటి ఆ అద్వితీయతను మనం తగ్గించడమే. ఎట్లయింది? సొదొమ గొమొర్రాల మీదకి అగ్నిగంధకాలు ఎట్లా వచ్చాయి? ఒకసారి కూడా ఇంకా అట్లా జరగలేదే. ఇది ఎలా సాధ్యమైందబ్బా అన్నానికి లేదు. ఒకవేళ వాడెవడో వచ్చి ఇప్పుడు ఏదో నిరూపించాడు అనుకుందాం. అరే నిరూపించకపోతే నమ్మమా? ఎవడు నిరూపించలేదండి, నమ్మవని. మరి దేవుడు ఉన్నాడని నిరూపించగలడా? ఏమైనా చూపించాడా? పరలోకాన్ని ఏమైనా బ్లూ ప్రింట్ పట్టుకొచ్చాడు ఎవడన్నా? రూట్ మ్యాప్ ఏ గూగుల్ మ్యాప్ లో కొడితే వస్తుంది పరలోకానికి దారి? నరకం ఉందని ఎవడన్నా నిరూపిస్తాడా సైంటిఫికల్ గా? దెయ్యం ఉందని ఎవడన్నా నిరూపిస్తాడా సైంటిఫికల్ గా? ఏమండి? అంటే ఇట్లా మీరు బాగా గమనించగలిగితే ప్రతిదీ మన వాళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే చాలా మంది పొరపాటు పడుతున్నారు. అదేంటంటే ఇప్పుడు ఏదో దేవుడు ఎప్పుడో చెప్పేశాడే బాబు నువ్వు నమ్ము అనే పరిస్థితి వరకు రావాల్సిందే తప్ప, ఇదిగో పలానోళ్ళు చెప్పాడు, యేసుప్రభు గొప్పడని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు, దేవుణ్ణి నేను నమ్మనండి, ఒకవేళ నమ్మితే ప్రపంచంలోనే శక్తివంతుడైనటువంటి పవర్ఫుల్ దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన యేసుప్రభువే అన్నాడు. మరి వాడు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కాబట్టి యేసుప్రభు గొప్పడేడా? చెప్పకపోతే కాడా ప్రభు? అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది పిల్లరా. సరే, ఏది ఏమైనా కూడా మొత్తానికి ఆయన దేవుడు చెప్పినటువంటి రీతిగా అలా బయలుదేరుతూ వస్తున్నాడు. ఆ శకెము ఆ ప్రాంతానికి వచ్చే సమయానికి ఆ శకెమును చూపించి ఆ కనానీయులు కాపురం ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపించి అబ్రహాం గారికి ఇదిగో నీకు సొంతం చేస్తానన్నాడు. అట్లాంటి దాన్ని కూడా నమ్మాడు. అదే విశ్వాసం అంటే. విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు సైతం నమ్మాడు. నమ్మడానికి అవకాశం లేదు అక్కడ. భార్య ఏమో గొడ్రాలను తేలిపోయింది. ఎంతో కాలంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు. మానవ ప్రయత్నానికి మించినది దేవుడి యొక్క శక్తి నడిపింపు. ఇది మనం గుర్తించాలి. ఓకే, రైట్. ఇంకా చదువుదాం మనం. 7వ వచనంలో యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యాడు. అవన్నీ జరిగింది. బలిపీఠం కట్టేశాడు. ఇట్లా బలిపీఠాలు ఎక్కువ కట్టినటువంటి వాళ్ళు ఆది కాండంలో అబ్రహాం గారు కనపడతారు. మొట్టమొదటి బలిపీఠం శకెములో కడితే రెండవ బలిపీఠం మీరు చూడగలిగితే 8వ వచనంలో అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేళ్లకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేళ్లకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ మొదటి బలిపీఠం చోట కట్టేశాడు శకెంలో. తర్వాత రెండో బలిపీఠం కూడా కట్టాడు. అది ఈ బేతేలుకు హాయికి మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో కట్టడం జరిగింది. ఇలా బలిపీఠాలు కట్టడం అనేటటువంటిది దేవుని పట్ల కృతజ్ఞతను, ఆయనతో ఉన్నటువంటి ఆ నిబద్ధతను వ్యక్తపరచడం, క్రియల రూపంలో వ్యక్తపరచడమే బలిపీఠం. ఈరోజు మనం ఏం బలి కాము, ఏ దాన్ని బలి చేసుకోం, కానీ దేవుడి మీద ప్రేమ మాత్రం ఉందనేటువంటి రీతిగా చాలా మంది వ్యవహరిస్తూ ఉంటారు. సమయం బలి చేశావా? అసలు దేవుడికే సమయం ఏమో మనం ఏమండి, తెల్లవారులలో దేవుడి సన్నిధికి రావడానికి మనకు వల్లపడదు. అలాగే సమయం ఇవ్వడానికి, ప్రార్థన చేసుకోవడానికి సమయం మనం కేటాయించలేము. ఇలా ఎన్నెన్నో దేవుడికి మనకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యాలు కానీ, శక్తిని కానీ, సంపాదనను కానీ దేనికి మనం ఇచ్చే స్థితిలో ఉండం, పోగొట్టుకోం. బలి చేయడం మనం అబ్రహాం సంతానమేనంటారా? అసలు దేవుడు కోరకపోయినా బలిపీఠాలు కట్టి ఆయన బలి చేస్తూ ఉంటే, దేవుడు నువ్వు బలైతేనేరా బాబు బలేగా ఉంటుంది నీ జీవితం అని అంటూ ఉంటే, ఏ దాన్ని బలి చేసుకోకుండా ప్రభువా నేను నీ దగ్గరకు వచ్చింది బలైపోవడానికి కాదు ప్రభువా, బలి చేయడానికి కాదు, ఇంకా ఎవరినెవరినో బలి చేసి నేను బాగుపడడానికి అన్నటువంటి రీతిగా మనం ఉంటూ ఉంటే మళ్ళీ ఎవరు బాగుపడుతాడండి? రైట్. కించొద్దాం ఇంకా మంచి విషయాలు. 9వ వచనం నుండి అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళండు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును,
ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతడి భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఇక్కడ ఒక విషయం జరుగుతోంది. కరువు వచ్చింది, బాగా ఐగుప్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అబ్రహాం గారు. ఎందుకనంటే ఐగుప్తుకి ఎందుకు వెళ్లాలని ఆలోచన వచ్చిందనంటే, ఈ ప్రపంచంలో సుభిక్షంగా ఏ దేశాలు ఉండగలవంటే నదీ తీర ప్రాంతాల్లో వెలసినటువంటి నాగరికతలు కలిగిన ప్రదేశాల్లోనే ఎక్కువ సుభిక్షం ఉంటుంది. ఎక్కువ చుట్టుపక్కల దేశాల్లో చాలా వాటికి కరువు వచ్చినా నదీ తీర ప్రాంతాల్లో కట్టబడినటువంటి పట్టణాలకు సమస్య ఉండదు. మోస్ట్లీ ప్రపంచంలో నాగరికతలు అన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాల నాగరికతలు అన్నీ కూడా మీరు బాగా గమనించగలిగితే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక నది ఉంటుంది. ఇప్పుడు ఐగుప్తు నది అంటే ఐగుప్తు అనేటువంటి దేశం ఏదైతే ఉందో అది ఏ నది ఒడ్డున కట్టబడింది? నైలు నది ఒడ్డున కట్టబడింది. నైలు నది వరప్రసాదిని అని అంటారు ఐగుప్తు దేశానికి. కాబట్టి ఆ నైలు నది ఆ పరిసర ప్రాంతాల్లో సమృద్ధి అనేది ఉంది కనుక ఆ యొక్క ఐగుప్తులోనికి ఆయన వెళ్లాలని ఆలోచన చేయటం జరిగింది. మరి ఐగుప్తీయుల విషయంలో ఆయనకు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడే, అంటే మొత్తానికి ఆ దేశంలోనికి వెళ్ళడానికి మునిపై ఏంటనేది పరిస్థితులు చెప్పారు చాలా మంది. పలానా చోట పోతున్నాం, ఎక్కడ ప్రయాణం, ఎందుకంటే మామూలు బెటాలంతా కదిలేదు అక్కడ. అబ్రహాం గారు కదులుతున్నారంటే ఒకరు చెప్పారు, అది వాస్తవం అయి ఉండొచ్చు కాకపోవచ్చు, కానీ ఆయన ప్రయాణం చేయడానికి మొదలు పెడితే దాదాపు 2 కిలోమీటర్ల వరకు క్యూ ఉంటుందట. ఆయన దాసి జనాలు, ఆయనకున్నటువంటి యావదాస్తి, ఆ గొడ్లు, గోదాములు, ఆ గాడిదలు ఇవన్నీ లెక్కేస్తే వరుస పెడితే దాదాపు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఉంటుందట. అంత ఆస్తి ఉందట. ఇంతగా పోతున్నప్పుడు ఎక్కడ పోతున్నారండి ఏంటండి, మనం ఒక్కరమే పోతేనే అడుగుతారు చాలా మంది. ఏమంటే పలానా చోట మాకు కొంచెం కరువుగా అనిపించింది, ఐగుప్తుకు పోవాలనుకుంటున్నాం అంటే, ఓ జాగ్రత్త అండోయ్, వాళ్ళు మామూలు కాదు. వాళ్ళు అందున నీకు మంచి అందగారైన భార్య ఉంది, నేను ఆమెను బట్టి నిన్ను చంపేసేసి ఆమెను వాళ్ళు వశపరుచుకుంటారు. ఇవి దారిలో పోయేటప్పుడు సర్వసాధారణంగా ఎవరో ఒకరు కలవడం, కనెక్ట్ అవ్వటం, మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు పంపుతూ నాయనా దారిలో ఎవరిని కుశల ప్రశ్నలు అడగద్దు అని మాట్లాడతాడు. ఎందుకంటే ఎవరో ఒకరు తగులుతూ ఉంటాడు. ఎవరో కొత్త వ్యక్తి కనపడినా, తెలిసిన వ్యక్తి కనపడినా, కొత్తోడైతే తెలుసుకోవడానికి మాట్లాడతారు, తెలిసిన వ్యక్తి అయితే ఎక్కడ పోతున్నావో తెలుసుకోవడానికి మాట్లాడతారు, మొత్తానికి మాట్లాడతారు. పోతూ ఉంటే దారిలో ఎవరో ఒకరు అండి. అలాగని మనం ఇప్పుడైతే బైకులోనో లేకపోతే కారులోనో రైమని దూసుకుపోయేది కాదు కదా అప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే దాని క్రమంలోనే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఆయనకు గ్యాదర్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక. ఎందుకంటే మనకి అప్పుడు బీబీసీ ఛానల్ ఏమి లేవు కదా, అదో ఐగుప్తు దేశం లేదంటే గూగుల్ తల్లి లేదు కదా. ఐగుప్తు దేశం అని కొట్టగానే అక్కడ ఏంటి పరిస్థితులు, వాతావరణాలు ఏంటి, వ్యక్తిత్వాలు ఎట్లా ఉంటాయి, పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలియదు కదా అంటే. సో ఇవన్నీ కూడా ఏదో మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఉండే పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి వాళ్ళ ఆవిడతో చెప్పాడు. ఇది చాలా మందికి అలుసుగా దందుగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం అబ్రహాం అంతటోడే అబద్ధాలు చెప్పాడు, మనం అంతటోళ్ళం అండి, మనం కూడా అబద్ధాలు చెప్పచ్చు. దీనికి ఆన్సర్ తర్వాత వస్తుంది, తర్వాత ఎపిసోడ్లలో వస్తుంది. ఈ ప్రస్తుతానికే దాన్ని హోల్డ్లో పెడుతున్నాం. సరే, మొత్తానికి 14వ వచనంలో చూస్తే, అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయినట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. వీళ్ళకి ఈ అధిపతులకు వేరే పనే ఉండదు. ఇక మిక్కిలి సౌందర్యవతిగా వచ్చింది సారమ్మ. మీకు తెలుసో తెలియదో, ఇప్పటికీ ప్రపంచంలోనే చాలా అందమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వాళ్ళు అబ్రహాము గారి సంతానమే. ఎలా చెప్పగలము అని మీరంటే, ఇదిగో సారమ్మ ఎలాగుందట అంటే మిక్కిలి సౌందర్య రాసట. మరి వాళ్ళ గర్భవాసం గుండా వచ్చినటువంటి వాళ్ళు ఎట్లుంటారనుకుంటున్నారు?
అందుకే ఇష్మాయేలీలు, ఇస్రాయేలీలు వీళ్ళు ఇరువురు తప్ప ప్రపంచంలో అందమైన వాళ్ళు ఎవరు ఉండరు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం అబ్రహాం గారిని బట్టి. ఓకేనా, రైట్. ఆ విధంగా ఉంటే ఫరో దగ్గరికి తేబడింది. 16వ వచనంలో అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను, అందువలన అతనికి అంటే అబ్రహాం గారికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు అన్ని ఇచ్చాడట. అసలు ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తే ఏంటిదంతా, ఆడబిడ్డను అంగడిలో పెట్టి వ్యాపారం చేస్తున్నారేంటి, ఆయన ఇస్తే ఏం తీసుకోవటం ఏంటి, ఎన్ని రకరకాల ఆలోచనలు వస్తాయి అబ్రహాం గారికి. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే చాలా లక్షణాలు ఉన్నాయి, గుణగణాలు ఉన్నటువంటి వాడు. కానీ భార్యను బట్టి ఇవన్నీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆయన ఇవి మనకు తెలియాలి. తర్వాత కాలంలో మనకు అర్థమవుతుంది అబ్రహాం గారి క్యారెక్టర్. ఇప్పుడు దాన్ని బట్టి అండర్ ఎస్టిమేట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే శారైని శారీరకంగా కలవక మునిపే, ముట్టక మునిపే ఈ ఫరో రాజు అంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుని ఫరో రాజు అని అంటారు. రష్యాని పరిపాలించే చక్రవర్తులను జార్లు అని అంటారు. ఏమండి, రోమా చక్రవర్తుల్ని ఏమంటారంటే హేరోదులు, హేరోదు రాజు అని అంటారు కదా, హేరోదులు, హేరోదీయులు అని మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్క దేశాన్ని పరిపాలించే రాజులకు వాడు ఏ పేరుతో ఉన్నాడైనా కావచ్చు, కానీ కామన్ నేమ్ మాత్రం ఒకటి ఉంటుంది. అట్లాగే ఈ ఐగుప్తుని పరిపాలించినటువంటి రాజు పేరు ఫరో. వేరే పేర్లు ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మోషే గారిని పంపించకుండా అడ్డం పడినటువంటి వ్యక్తి రామసేసు, ఫరో రామసేసు. అట్లా ఇప్పుడు మనకు ఎట్లాగైతే కులాలకు చివరిలో మనం పేర్లు పెట్టుకుంటాం కదా, ఏ పేరున్నా లాస్ట్లో ఒకటి పేరు రెడ్డి అన్నట్టు, లేదంటే యాదవ్ అన్నట్టు, లేదంటే నాయుడు అని పెట్టుకున్నట్టు, లేదంటే మన బ్రాహ్మణులు అయితే శర్మ అని పెట్టుకున్నట్లు, ఇట్లా లాస్ట్లో ఏదో పేరైతే వస్తుందో కామన్ నేమ్, అట్లాగా రాజులకు కూడా, పరిపాలించిన రాజులకు కూడా కామన్ నేమ్ అనేది ఉండేది. సరే, మొత్తానికి తేబడ్డం జరిగింది. కానీ తెచ్చిన తర్వాత ఇవి ఆమె మీద ఫరో చెయ్యక ముందే ఇవన్నీ ఇచ్చాడండి. ఎలా చెప్పగలం అది? 17వ వచనం చూస్తే, అయితే యెహోవా అబ్రాము తన భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అంటే ఆమెను ఏమి చేయకముందే మహావేదనల చేత బాధించేయడం జరిగిందట. దేవుడే అంటాడు. కారణం ఏంటి? 12వ అధ్యాయం ప్రారంభంలో అబ్రహాం గారితో చేసిన వాగ్దానం శారమ్మతో నెరవేరబోతోంది. కాబట్టి శారమ్మను ఎవ్వడూ కూడా ముట్టడానికి లేదు అనేటటువంటి విషయం దేవుడే, అంటే వాగ్దానములిచ్చి నెరవేర్చే దేవుడు అని మనం ఎలా తెలుసుకోగలము అని అంటే, ఆయన ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే సమస్త బాధ్యత మనదే. మన నుంచి తప్పు లేనంత వరకు మనల్ని నడిపించి కాపాడి అన్ని మన సొంతం చేయటంలో ఆయనకి మించినోడు లేడు. ఫరోను అబ్రహాం గారు ఏం చేసుకోలేరు. ఎందుకంటే దేశంగాని దేశానికి వచ్చాడు. అప్పుడంతా వాళ్ళందరినీ పరిపాలిస్తున్నవాడు ఫరో. ఫరోని ఏం చేయగలడండి? ఈయన దగ్గర ఉన్న బలగం ఫరో బలగంతో పోల్చినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. కానీ అబ్రహాం గారు ఏం చేయకపోవచ్చు, కానీ అబ్రహాం గారిని పిలుచుకున్న దేవుడు మాత్రం ఏం చేయకుండా ఉండగలడా? అందుకే శారాన్ని బట్టి మహావేదనల చేత బాధించను. ప్రపంచంలో చక్రవర్తులను సైతం బుద్ధి చెప్పేటటువంటి వాడు, వాళ్ళని అదుపులో పెట్టేటువంటి వాళ్ళు, గాడిలో పెట్టేటటువంటి వాడు ఎవడు అని అంటే ఒక దేవుడు తప్ప మరొకరు కాదు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చక్రవర్తికి, దేశానికి కావచ్చు, కానీ దేవుడికి కాదు. ఒక గొప్ప నాయకుడు కావచ్చు, కానీ దేవుడి విషయంలో కాదు. దేవుడి కింద ప్రతి ఒక్కడు కూడా మనము చిన్నవాళ్ళమే. ఆయన ఏమైనా చేయగలడు, మనం ఏమీ చేసుకోలేము దేవుడితో పోల్చినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 18వ వచనంలో అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందినేమో, అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. అసలు వచ్చింది కరువుతో. ఏమండి, మళ్ళీ ఇంకోటి ఏంటి? చంపేస్తారేమో అని. కరువుతో పోయినటువంటి వాడిని చంపేస్తారేమో అని బిక్కుబిక్కుమంటూ పోయినవాడిని
గాడిదలతో, గొర్రెలతో, గొడ్లతో, దాసులతో, పనికత్తెలతో, ఒంటెలతో తిరిగి పంపించేశాడండి దేవుడు. ఏమండి, సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడు. ఈ ఫరోగాడి దగ్గర ఉండే ఆస్తి వాడి అబ్బ సొమ్మేం కాదు, దేవుడి సొమ్మది. దేవుడు ఇస్తే భిక్షగా పడేస్తే వాడికి వచ్చింది. కాబట్టి దాన్ని పొందుకోవటానికి అర్హత కలిగినటువంటి వాడు ఎవరు ఆ సమయంలో? ఖచ్చితంగా ఆల్రెడీ అబ్రహాం గారు సమస్యలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు. కరువులో ఉండేటువంటి పరిస్థితుల్లో అబ్రహాం గారికి ఇదొక సమస్య కాకూడదు, అతన్ని ఆ విషయంలో ఫ్రీ చేయాలి. ఆల్రెడీ అబ్రహాం గారికి పెట్టుతున్న పరీక్షలు చాలు. కాబట్టి ఈ కరువులో ఉన్నటువంటి వాళ్ళకి ఆ కరువునంతటినీ కూడా తీర్చేసి, అలాగే చంపేస్తారేమో అనుకుంటూ ఉండే పరిస్థితుల్లో నుంచి సమృద్ధిగా బయటికి పంపించేశాడు. ఒకటే దీనంతటికి కారణం, దేవుడి నడిపింపుకు మనిషి తల ఒగ్గితే మన జీవితం ఇంత చక్కగా సెక్యూర్డ్గా ముందుకు పోతుంది. ఎదుట ఉండేవాడు చక్రవర్తి అయినా కావచ్చు, వాడి దగ్గర ఎంతో బలము, బలగము, ఆయుధ సంపత్తి ఎన్నైనా ఉండొచ్చు, కానీ అది దేవుడి ముందు దిగదుడిపే. దేవుడి నడిపింపుకు అంతా కిందే అని అబ్రహాము గారు నిరూపించడం జరిగింది. మనందరికీ కనువిప్పు కలిగించడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదండి ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.